హాయ్ అందరికీ. ఏవయ్యో 2 రోజుల నుంచి వ్యాపారం సరిగా లేదు. ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయి. ఈ రోజైనా జాగ్రత్తగా పట్టుకెళ్తున్న పళ్ళన్నీ అమ్మి మంచి లాభంతో ఇంటికి రావయ్యా అంటూ పండ్ల వ్యాపారానికి బయలుదేరుతున్న భర్త చంద్రానికి ఎదురొచ్చి సాగనంపుతుంది అతని భార్య. చంద్రం ప్రతిరోజు వాళ్ళ ఊరిలోని పండ్ల తోటల యజమానుల దగ్గర నుంచి పళ్ళు కొని వాటిని చుట్టుపక్కల ఊర్లలోని సంతల్లో అమ్ముతూ ఉంటాడు. ఈ మధ్య 2 రోజులుగా అతని వ్యాపారం సరిగా జరగలేదు. ఈ రోజైనా వ్యాపారం సరిగా జరగాలని కోరుకుంటూ సంతకి బయలుదేరాడు చంద్రం. మొత్తానికి ఆ రోజు వ్యాపారం బాగానే జరిగింది. వచ్చిన లాభాన్ని లెక్క పెట్టుకొని ఖాళీ బుట్టని నెత్తి మీద పెట్టుకొని ఆనందంగా నడుచుకుంటూ వస్తున్నాడు చంద్రం ఆ సంత నుంచి వాళ్ళ ఊరికి వెళ్ళడానికి మధ్యలో ఒక అడవిని దాటాల్సి ఉంది. అడవిలో ఆనందంగా పాటలు పాడుకుంటూ వస్తున్న చంద్రం నెత్తి మీది ఖాళీ బుట్ట ఉన్నట్టుండి బరువుగా మారింది. బుట్టలో ఏ దయ్యమైనా కూర్చుందా అని అనుమానంతో బుట్టను కిందికి దించి చూశాడు. బుట్ట ఖాళీగానే ఉంది. ఇదేదో భ్రమలే అనుకుని మళ్ళీ బుట్టను నెత్తిపై పెట్టుకుని నడక ప్రారంభించాడు. కొంచెం దూరం వెళ్ళాక బుట్ట మళ్ళీ బరువుగా మారింది. ఇదేంటబ్బా అని చంద్రం ఆలోచనలో ఉండగా, ఏమిటో చంద్రం, దెయ్యమేమోనని భయపడుతున్నావా అని ఎక్కడి నుంచో ఒక మాట వినబడింది. ఆ మాట విన్న చంద్రం కాస్త ధైర్యం తెచ్చుకొని, ఎవరు నువ్వు అని అడిగాడు. నేను వనదేవతను. ఎన్నో రోజులుగా మనిషి మీద ఎక్కి స్వారీ చేయాలని నా కోరిక. ఈరోజు నీ వల్ల ఆ కల నెరవేరింది. అదిగో ఆ కనపడే మామిడి చెట్టే నా నివాసం. నన్ను అక్కడి వరకు తీసుకెళ్ళు అంది. చంద్రం కష్టపడి వనదేవత చెప్పిన మామిడి చెట్టు వరకు నడుచుకుంటూ వచ్చాడు. వనదేవత బుట్ట నుంచి కిందికి దిగి సంతోషంగా ఏదైనా వరం కోరుకో అంది. చంద్రానికి ఏం వరం కోరుకోవాలో తెలియక తనకు తోచినంతలో ఈ బుట్ట నిండా మామిడి పళ్ళు కావాలి అని కోరాడు. దానికి వనదేవత, అంతేనా, సరే అయితే నువ్వు మీ ఇంటికి చేరేసరికి ఆ బుట్ట నిండా మామిడి పళ్ళుంటాయి అని చెప్పింది. ఇదేదో మోసంలా ఉందే, ఆ ఇచ్చేదేదో ఇప్పుడే ఇవ్వచ్చుగా, ఇంటికి వెళ్ళేసరికి రావడం ఏమిటి అని అడిగాడు అమాయకంగా. ఇక్కడి నుంచి మీ ఇల్లు చాలా దూరం. అక్కడి వరకు మామిడి పళ్ళతో నిండిన బరువైన బుట్టను నెత్తి మీద పెట్టుకుని వెళ్ళడం నీకు కష్టంగా ఉంటుందని అలా అన్నాను. నీకు ఎలా కావాలంటే అలాగే, ఇదిగో తీసుకో నీ మామిడి పళ్ళు అంటూ అదృశ్యమైంది వనదేవత. పండ్ల బుట్టతో ఇంటికి వచ్చిన చంద్రాన్ని చూసి, ఈరోజు కూడా వ్యాపారం జరగలేదా అని అడిగిన భార్యకి చంద్రం జరిగిందంతా చెప్పాడు. అది విన్న భార్య, ఏంటి వనదేవత ప్రత్యక్షమై వరం కోరుకోమంటే మామిడి పండ్లు కోరుకున్నావా? ఎంత తెలివి తక్కువవాడివయ్యా. అదే ఆ బుట్ట నిండా ఏ బంగారమో కోరుకునుంటే మనం ఈ పేదరికం నుంచి బయటపడేవాళ్ళం కదా అంటూ చూడడానికి అందంగా తీయని పరిమళాన్ని వెదజల్లుతున్న బంగారు వర్ణంలో మెరిసిపోతున్న పళ్ళబుట్టని చూసి ఉండబట్టలేక ఒక మామిడి పండు తీసి కోసి ఒక ముక్క నోట్లో పెట్టుకుంది చంద్రం భార్య. ఆ మామిడి పండు చాలా తీయగా అమృతంలా ఉంది. అంత రుచికరమైన మామిడి పండు తను ఇప్పటి వరకు తినలేదు. మరొక ముక్కను చంద్రానికి ఇచ్చి రుచి చూడమంది. చంద్రానికి కూడా ఆ మామిడి పండు రుచి బాగా నచ్చింది. అతని భార్య, ఇంత మంచి పండు 100 రూపాయలన్నా ఎగబడి కొంటారు అంది. మరుసటి రోజు ఆ మామిడి పండ్ల బుట్టతో సంతకొచ్చాడు చంద్రం. పండు 100 రూపాయలు చెప్పినా చూడగానే తినేయాలి అనిపించేంత అందంగా తీయని వాసనొస్తున్న పళ్ళను జనం అంతా ఎగబడి కొన్నారు. దాంతో రోజు వచ్చే ఆదాయం కన్నా 10 రెట్లు ఎక్కువే లాభం వచ్చింది ఆ రోజు. మరుసటి రోజు మామూలు పండ్లు తీసుకొని సంతకు వెళ్ళిన చంద్రానికి చొక్కెదురైంది. అందరూ నిన్న తెచ్చిన మామిడి పండ్లు లాంటివే కావాలని అడిగి తను తీసుకెళ్లిన మామిడి పళ్ళు ఎవ్వరూ కొనలేదు. దాంతో విచారంగా చంద్రం వనదేవత ఉండే మామిడి చెట్టు దగ్గరకు వచ్చి వనదేవతను పిలిచాడు. వనదేవత ప్రత్యక్షమై, ఏమైంది నాయనా అని అడిగింది. జరిగిన సంగతి అంతా చెప్పాడు చంద్రం. అయితే ఇప్పుడు నీకు ఏం కావాలి అని అడిగింది వనదేవత. భార్య మాటలు గుర్తొచ్చిన చంద్రం ఈ బుట్ట నిండా బంగారు మామిడి పండ్లు కావాలని అడిగాడు. వనదేవత అలాగే ఇచ్చి అదృశ్యమైంది. ఆ బంగారు మామిడి పండ్లను చూసి ఆనందించిన చంద్రం తన దగ్గర ఉన్న వస్త్రంతో ఆ బుట్టను కప్పి బుట్టను నెత్తి మీద పెట్టుకుని ఇంటికి బయలుదేరాడు. దారి మధ్యలో సింగడు అనే గజదొంగ చంద్రాన్ని అడ్డగించి, నీ మామిడి పండ్ల బుట్ట అక్కడ పెట్టి వెళ్ళు అన్నాడు. రాజుగారికి గజదొంగ సింగడు గురించి ముందే తెలిసి అతన్ని ప్రాణాలతో గాని శవాన్ని గాని తెచ్చిన వారికి 10 లక్షల రూపాయలు బహుమానంగా ప్రకటించారు.
సింగడి మాటకి చంద్రం 6 సరే నా బుట్టను నేను ఇవ్వను అని సింగడితో తన సాయి శక్తులా పోరాడాడు. సింగడు బాగా బలమైనవాడు, కానీ అమాయకంగా బలహీనంగా ఉన్న చంద్రాన్ని చంపడం అతనికి ఇష్టం లేక తన దగ్గర ఉన్న కత్తితో చంద్రం నడ్డి మీద ఒక ఘాటు పెట్టాడు. ఆ దెబ్బకి చంద్రం బాబోయ్ అంటూ ఏడ్చుకుంటూ నా బంగారం దొంగిలించిన నువ్వు బాగుపడవు అంటూ ఇంటికి పరిగెత్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత జరిగిందంతా భార్యతో చెప్పాడు. విషయం విన్న చంద్రం భార్య లబోదిబోమని బుట్టెడు బంగారు మామిడి పళ్ళు దొంగ పాలు చేశావు కదయ్యా అంటూ బోరుమంది. 2 రోజులు ఆగి గాయం తగ్గిన తర్వాత చంద్రం మళ్ళీ వనదేవత దగ్గరకు వెళ్ళి విషయం చెప్పాడు. దానికి వనదేవత, నీది నష్టజాతకంలా ఉంది, నీ మంచి కోరి నేను ఏమి చేసినా అది నీకు చెడే అవుతుంది అంది. ఇదంతా ఆ రోజు నువ్వు నా నెత్తి మీదకి ఎక్కిన దగ్గర నుంచే అంటూ మాట జారాడు చంద్రం. దాంతో వనదేవత ఆగ్రహించి, ఎంత పొగరు నీకు, నన్నే అంత మాట అంటావా? నీ దరిద్రపు మొహాన్ని ఇంకెప్పుడు నాకు చూపించకు, ఇంకెప్పుడు ఈ చెట్టు ఛాయలకు కూడా నువ్వు రాకు. నీ దరిద్రపు మొహాన్ని ముందుగా ఎవరైతే చూస్తారో వాళ్ళు రక్తం కక్కుకు చచ్చిపోతారు అని శపించి అదృశ్యమైంది. దాంతో చేసేదేమీ లేక నిరాశగా ఇంటి దారి పట్టాడు చంద్రం. ఇప్పుడు నేను ఊరిలోకి వెళ్తున్నాను, నా మొహాన్ని ముందుగా ఊరిలో వారు ఎవరైనా చూస్తారో లేదంటే నా భార్య చూస్తుందో అనుకుంటూ ఆలోచిస్తున్న చంద్రానికి ఇంతలో పక్క నుంచి పక్కపక్కమని నవ్వుతూ, చంద్రం ఈసారి ఏం తీసుకెళ్తున్నావు అన్నమాట వినబడింది. చంద్రం పక్కకు తిరిగి చూసేసరికి ఎదురుగా గజదొంగ సింగడు నిలబడి ఉన్నాడు. చంద్రాన్ని చూసిన మరుక్షణం సింగడు కింద పడి గిలగిలా కొట్టుకుంటూ రక్తం కక్కుకు చనిపోయాడు. సింగడిని ఆ పరిస్థితుల్లో చూసిన చంద్రానికి రాజుగారు ప్రకటించిన బహుమానం గుర్తుకొచ్చింది. వెంటనే గజదొంగ సింగడి శవాన్ని భుజాన వేసుకుని రాజుగారి కోట దగ్గరకు వెళ్ళాడు. అడవిలో సింగడితో హోరాహోరీ పోరాడి అతన్ని చంపినట్టు చెప్పి రాజుగారి దగ్గర నుంచి 10 లక్షల రూపాయలు బహుమతిగా పొందాడు. రాజుగారిచ్చిన బహుమతి తీసుకుని ఆనందంగా ఇంటికి వచ్చి భార్యకు జరిగిందంతా చెప్పాడు చంద్రం. మొత్తం విన్న చంద్రం భార్య సంతోషించి, భలే చేసావయ్యా, ఇన్నాళ్లకు నా మొగుడు అనిపించావు, ఆ దేవత నీకిచ్చిన శాపాన్ని వరంగా మార్చుకున్నావు. కానీ ఆ వనదేవత ఇచ్చిన బంగారు మామిడి పండ్లు కూడా మనకు దక్కుంటే ఇంకా బాగుండేది కదయ్యా అన్నట్టు నీ దగ్గర నుంచి ఆ బంగారు మామిడి పండ్లు దొంగిలించిన సింగడు ఎలాగో చనిపోయాడు. వాడు ఆ బుట్టని ఆ అడవిలోనే ఎక్కడో దాచుంటాడు. మనం వెళ్ళి వెతికితే మన బంగారు మామిడి పళ్ళు మనకు దొరుకుతాయి. అవునే, నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది. అవును మరి, మనం ఈ రాత్రికే ఆ సింగడు నీకు అడవిలో కనిపించిన ప్రదేశానికి వెళ్ళి ఆ చుట్టుపక్కల వెతికితే మన బంగారం మనకు దొరకచ్చు అనుకుని భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఆ రోజు రాత్రి అడవికి వెళ్ళి సింగడు కనిపించిన ప్రదేశం చుట్టుపక్కల వెతుకుతూ ఉండగా చంద్రానికి ఒక గుహ కనిపించింది. భార్యాభర్తలిద్దరూ ఆ గుహలోకి వెళ్ళగా చిమ్మ చీకటిగా ఉన్న ఆ గుహలో బంగారు వర్ణంలో మెరుస్తున్న కాంతి కనిపించింది. వెళ్ళి చూడగా అవి వనదేవత ప్రసాదించిన బంగారు మామిడి పళ్ళు. దాంతో భార్యాభర్తలిద్దరూ ఆనందంతో ఇంటికి చేరారు. ఆ విధంగా వనదేవత పుణ్యమా అని చంద్రం దంపతులు సిరి సంపదలతో తులతూగారు. చంద్రం తన గత జీవితాన్ని మర్చిపోకుండా తనకున్నంతలో తనలాంటి వారికి సహాయపడుతూ జీవితాన్ని కొనసాగించాడు. కథ విన్నారు కదండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మీ కామెంట్ నాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.